ఢిల్లీలో ఇంటర్నేషనల్ డ్రగ్ ర్యాకెట్ గుట్టు రట్టయింది. తెలివిగా ఇండియన్స్ తోనే దీన్ని నడిపిస్తోంది విదేశీ ముఠా. ఎల్సీబీ దాడులో వందల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. ఈసారి ఏకంగా 200 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. 3 రోజుల పాటు సీక్రెట్ ఆపరేషన్ చేపట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇంటర్నేషనల్ సింథటిక్ డ్రగ్ నెట్వర్క్ ను పట్టుకుంది. మొదట ఓ ఫామ్ హౌస్ పై దాడి చేసి తనిఖీలు చేసిన ఎన్సీబీ డ్రగ్స్ ర్యాకెట్ కు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి. అయితే తీగలైతే డొంక కదిలించినట్టుగా ఢిల్లీ, నోయిడాలో ఈ ముఠా స్థావరాలు బయటపడ్డాయి. పూర్తిగా విదేశీయుల అండర్లో ఈ డ్రగ్స్ ర్యాకెట్ నడుస్తున్నట్టుగా గుర్తించింది ఎన్సీబీ. దాంతో అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సేల్స్ మేనేజర్ గా పనిచేస్తూ డ్రగ్స్ ముఠాలో పనిచేస్తున్న యూపీ వాసి షేన్ వారిస్ ను మొదట అరెస్ట్ చేశారు. ఇతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే మొత్తం డ్రగ్స్ ర్యాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. షేన్ వారిస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో నాగాలాండ్ మహిళ ఎస్తేర్ కిమానీని అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లోనే 200 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 329 కిలోల ఎంఫెటమైన్ సీజ్ చేశారు. దీని విలువ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 200 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సింథటిక్ డ్రగ్స్ ను పట్టుకోవడం ఇటీవలే ఇదే అంటున్నారు నార్కోటిక్స్ అధికారులు. ఈ నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. దీని వెనుక ఎవరున్నారో, అసలు నిందితులు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.